బంగారం ధర ఎప్పుడు పెరగడమేనా? తగ్గేదే లేదు ఎన్నడు. ఒకవేళ తగ్గితే ఆ శుభ సందర్భాలేంటి? ఎందుకని తగ్గింది? అసలు బంగారం ధర పెరగడానికి కారణాలేంటి? గోల్డ్ రేట్లు పెరగడం తగ్గడం అనే సబ్జెక్టు రాకెట్ సైన్స్ ఏం కాదు. భయానికి బంగారానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటే చాలు. కామన్ మ్యాన్ కూడా బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఆ ఫార్ములా ఏంటో మీరు తెలుసుకుంటారా? భయం. ఈ రెండు అక్షరాలే బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఎకనామిక్స్ లో ఎన్ని ఫార్ములాలైనా చెప్పండి, అల్టిమేట్ గా భయం అనేదే బంగారం ధరలను శాసిస్తుంది. కావాలంటే ఒక్కసారి చరిత్రను తిరగేయండి. గోల్డ్ రేటు అమాంతం పెరిగిన సందర్భాలన్నీ ప్రపంచం భయపడిన సందర్భాల్లోనే జరిగాయి. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా దాడి చేసినప్పుడు బంగారం ధర పెరిగింది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. 2020లో కరోనా వచ్చినప్పుడు జనం కొన్నది బంగారాన్ని. ప్రస్తుతం బంగారం ధర ₹1,00,000 చేరువవ్వడానికి కారణం ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయం, స్టాక్ మార్కెట్లు ఇంకా కుప్పకూలొచ్చన్న భయం, మిగతా సాధనాల్లో పెట్టే పెట్టుబడులకు రక్షణ ఉండదేమోనన్న భయం. యుద్ధమే కావచ్చు, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, ఏదైనా దేశంలో రాజకీయ సంక్షోభం కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం భయపడిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం భయపడినప్పుడు, ప్రపంచాన్ని భయపెట్టే ఘటనలు జరిగినప్పుడు బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది. అంతెందుకు, భయం వేసినప్పుడు దేశాలు కొనేది కూడా బంగారాన్ని. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఏమోనన్న భయాలు ఉన్ననాడు రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్నే కొంటాయి. 2022లో రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు 1,082 టన్నుల బంగారాన్ని కొన్నాయి దేశాల రిజర్వ్ బ్యాంకులు. 2023లో 1,050 టన్నులు, 2024లో 1,041 టన్నుల గోల్డ్ ని కొని దాచిపెట్టుకున్నాయి దేశాలు. కారణం ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటమే. సో బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఒక ఐడియా వచ్చుంటుంది. మరి ఎప్పుడు తగ్గుతాయి? అందరూ సంతోషంగా ఉండి ప్రపంచం ప్రశాంతంగా ఉన్నప్పుడు బంగారం ధర కూడా నార్మల్గానే ఉంటుంది. కానీ ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాలే తప్ప ప్రశాంతత ఎక్కడిది ఈ రోజుల్లో? అందుకే పెరగడమే తప్ప తగ్గడం అంటే ఏంటో తెలియడం లేదు బంగారానికి. బంగారం కొట్టుకు వెళ్ళేటప్పటికి చాలా రేటు వేరియేషన్ వస్తుందండి. అది ఎలా అంటే, మేము 1 వీక్ బ్యాక్ ఇంకా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము, పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాము. సరే అని చెప్పేసి గోల్డ్కి ఇంకా అరేంజ్ చేసుకొని వెళ్ళేటప్పటికి 1 వీక్కి 9,70,000 దాకా అయిపోయింది. అందున బంగారంలో పెట్టుబడులే అన్నిటికంటే సురక్షితమే కాదు, లాభం కూడా. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం 78,000 పలికింది. ఫిబ్రవరి చివరి నాటికి 87,000 దాటింది. అంటే ఏకంగా ₹10,000 వరకు పెరిగింది. అంటే ₹1,00,000 ₹10 వడ్డీకిచ్చినట్టే లెక్క. ఇంత రిటర్న్ ఇచ్చిన పెట్టుబడి సాధనం మరొకటి లేనేలేదు. అంతెందుకు, గత 10 ఏళ్ల హిస్టరీనే తీసుకుందాం. ఈ 10 ఏళ్లలో బంగారం ధర ఏకంగా 75,000 పెరిగింది. నమ్మకం కలగడం లేదు కదా? 2015లో అటు ఇటుగా 25,000 పలికిన బంగారం 2025కి దాదాపు 1,00,000కి చేరువైంది. అంటే 75,000 పెరిగినట్టే కదా. ఇంత ప్రాఫిట్ స్టాక్ మార్కెట్లో కూడా వచ్చుండదు. అదేంటో 2001 నుంచి 2014 మధ్య కేవలం 20,000 మాత్రమే పెరిగింది బంగారం. ఆ సమయంలో ఎవరైతే బంగారం కొని పెట్టుకున్నారో వాళ్ళ అదృష్టవంతులే. పెరగటం తగ్గటం అందరికీ బాగుందేమో కానండి, సామాన్యులకైతే అందుబాటులో లేదు. తర్వాత ఈ గోల్డ్ రేట్ పెరగటం వలన క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతుందేమోనని మాకు భయము. ఎవరు ఏమి వేసుకొని వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా చాలా కష్టమేమో అనిపిస్తుంది. మొత్తానికి తగ్గితే బాగుండు, అందరికీ దొరికేలాగా అని అనిపిస్తుంది నా ఉద్దేశం అండి. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? బంగారం విషయంలో ఇవాళ ఉన్న ధరే తక్కువ ధర. అది ₹1,00,000 దాటినా సరే అదే తక్కువ ధర. సపోజ్ 2011 ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా 25,000 మార్కును టచ్ చేసినప్పుడు వామ్మో అన్నాం. 2020 జూలైలో అదే 10 గ్రాముల బంగారం ధర 50,000 దాటింది. 25,000 ఉన్నప్పుడే కొనుంటే బాగుండేది అని అనుకుని ఉంటారా లేదా? చూస్తుండగానే బంగారం ధర 60,000, 70,000, 80,000, 90,000 దాటుతూ వచ్చింది. ఇలా కొత్త రికార్డ్స్ ని టచ్ చేసిన ప్రతిసారి అమ్మో ఇంత రేటా అనుకున్న వాళ్ళమే మనం. మరి ఇప్పుడేమనిపిస్తుంది? ఆ 50, 60, 70 కనీసం 80,000కి వచ్చినా పర్లేదని అనిపిస్తుందా లేదా? ఇవాళ రేపట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,00,000 దాటితే ఇవాళ ఉన్న ధరే చీప్. బహుశా ఇంత విచిత్రంగా ఉన్న మెటల్ ఈ భూమి మీద మరొకటి లేదేమో.